ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 43వ వచనము. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించడానికి కారణం దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రామిస్ వల్ల. మరి అబ్రహాముకి ఎందుకు ప్రామిస్ చేశాడు దేవుడు? ఎందుకంటే దేవుని ఎదుట అబ్రహాము నడుచుకున్న విధానం, ఎంత నమ్మకంగా యథార్థంగా వ్యవహరించాడు దేవుని పట్ల, దానిని బట్టి తన తరతరాలకు దేవుడు తోడై ఉండి నడిపించాడు, స్టిల్ నడిపిస్తున్నాడు కూడా. అలాగే నువ్వు దేవుని ఎదుట నడుచుకునే రీతిని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని, నీ తరతరాలను జ్ఞాపకం చేసుకుంటాడు, వారికి తోడుగా ఉంటాడు. మరి అది జరగాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. మరి ఉంటున్నామా? పడిపోతే ఆ స్థితిలోనే ఉంటున్నామా, లేక తిరిగి లేచేలా ఉంటున్నామా? తన తరతరాల కోసం అబ్రహాం నిలబడినట్టు ఈరోజు నీ వారి కోసం నువ్వు నిలబడగలవా? దేవుడు నిన్నే అడుగుతున్నాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.